హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాయి. ఈరోజు నేను చెప్పేది సూజీ రవ్వ బొంబాయి రవ్వతో ఊతప్పం అండి. దీనికి కావాల్సింది 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అలాగే అరకప్పు అటుకులు, ఒక అరకప్పు పెరుగు తీసుకున్నామండి. ముందుగా బొంబాయి రవ్వలో పెరుగు వేసి దాన్ని బాగా కలిపి రెడీగా ఉంచుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. అలాగే అటుకులు కూడా 1-2 సార్లు కడిగి నానబెట్టి ఉంచాలి. ఈ నానేలోపు ఇవి రెడీ చేసుకోవాలి. ఒక క్యారెట్, మీడియం సైజు ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు లేత తీసుకున్నాను. మీకు కావాలంటే కారాన్ని బట్టి ఇంకొద్ది వేసుకోండి. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవాడు అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మిరపకాయలు ఒక్కోసారి కారం కూడా పిల్లలు తినలేరు. అలాగే కొత్తిమీర, ఒక 5 రూపాయల కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు మరియు 1 స్పూన్ జీలకర్ర తీసుకునండి. ఇవన్నీ కూడా వేసుకుని రెడీ చేసుకోవాలి. ఇవి ఈలోపు ఇది నానిపోయింది పిండి, దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న అటుకులు శుభ్రంగా నీళ్ళు లేకుండా పిండేసి దీంట్లో వేసుకోవాలి. అలాగే మనం రెడీగా ఉంచుకున్న బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసుకుని జీలకర్ర అన్నీ వేసుకుని అడిగిపైకి కలిపి మనం ఊతప్పం బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకున్నాం అంటే మనం రొట్టె పిండి ఏ రకంగా రెడీ చేసుకున్నాం అదే రకంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. రెడీ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయక్కర్లేదండి. కొంతమంది, నేను వేయలేదు, వేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే అప్పటికప్పుడు వేసుకున్నప్పుడు ఇంకా వేయలేదండి, ఎందుకంటే అస్మానం బేకింగ్ సోడా కూడా ఎక్కువ వాడకూడదని నేను వేయలేదు. దీన్ని మనం బాండీ కానీ పెనం మీద కానీ వేసుకోవచ్చు. నేను బాండీ అవైలబుల్గా ఉందని బాండీలో 1 స్పూన్ నూనె వేసి మీడియం మంట మీద ఈ పిండి వేసి మూత పెట్టండి. అదే పెనమైనా బాండీ మందపాటి పెనం అయితే బాగుంటుందండి, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. అది రెడీగా ఉందని దీన్ని వేసాను. అన్నీ వేసి చక్కగా కలుపుని అడిగి రెడీ చేసుకుని ఇది వేసుకోండి. ఈ ఊతప్పం చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా లైక్ చేస్తారు. ఇది 1 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయండి. స్మూత్గా చాలా మెత్తగా ఉంటాయి. పళ్ళేని ముసలి వాళ్ళైనా కూడా ఇది ఇష్టపడతారు. ఇది ఏంటంటే అప్పటికప్పుడు అయ్యే బ్రేక్ఫాస్ట్ అండి. ఈవినింగ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చండి. పిల్లలు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి కానీ వచ్చినప్పుడు, అలాగే జాబ్ హోల్డర్స్కి అప్పటికప్పుడు చేసుకునే 10 నిమిషాల్లో రెడీ అయిపోయి రెసిపీ అండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇది ఇలా కాలిన తర్వాత చక్కగా వెనక్కి తిప్పుకొని మూత పెట్టి ఉంచేస్తే ఒక 10 నిమిషాల్లో మీరు ఇదన్నీ రెడీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ రెసిపీస్ నేను చెప్పేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయని చెప్తానండి. బ్యాచిలర్స్కి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి తొందరగా యూజ్ అయ్యేవండి. ఇవేంటంటే ఎక్కువ సమయం పట్టదు, టేస్ట్ బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి. బయట మనం కొనుక్కొని టిఫిన్ తినే కంటే ఇలాంటివి సింపుల్గా అయిపోయి ఏంటంటే తొందరగా అయిపోతాయండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు వెరైటీగా కూడా కావాలి పిల్లలు ఇలా చేసుకో, ఇలా తీసి సర్వ్ చేసుకోండి, ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి నచ్చిన చట్నీతోటి. మీరు ఎలా ఉందని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇవి మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. ఇంకో ఇలా తీసుకుని మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. ఈ టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి. మీరు ఎలా ఉన్నది చూసి నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.